సత్యాస్ కిచెన్ కి స్వాగతం అండి. ఇప్పుడు బెల్లం ఆవకాయ చేసుకుందామండి. ఇది తోతాపురి ఆవకాయ అండి. తోతాపురి కాయతో చెయ్యాలి. కొంతమంది తోతాపురి అంటారు, కొంతమంది కలెక్టర్ కాయ అంటారు, కొంతమంది చిత్తూరు కాయ అంటారు. ఈ కాయతో చెయ్యాలండి. బెల్లం ఆవకాయ చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇగోండి, ఈ గ్లాస్తో ఆయిల్ తీసుకున్నాను. చిన్న గ్లాస్తో ఆయిల్ తీసుకున్నాను. ఇందులో ముక్కలు కొలిసి వేస్తున్నాను. కొలిసి పది గ్లాసులు ముక్కలు వేసానండి. ఆ గ్లాస్ కావాలండి. ముందు నూనెలో ఎందుకు పట్టిస్తున్నానంటే ముక్క మెత్తబడదండి. ఫస్ట్ నూనె కలుపుకొని నూనెలోని ముక్కలు మనం ఏ ఆవకాయ పెట్టుకున్నా నూనెలోని ముందు కలుపుకుంటే కాస్త నూనెలోని పిరిసెక్కుతుంది ముక్క. దీనికి ఆయిల్ బాగా తక్కువే పడుతుందండి. మళ్ళీ ఎండబెట్టాలి, ఎండబెట్టాక పొయ్యాలన్నమాట. అందుకని నేను కొద్దిగా వేసాను. చూపిస్తాను, మళ్ళీ మీకు లెక్క చెప్తాను. పసుపు వేసుకుంటున్నాను. అంత వద్దు, సగమే. ఎస్, ఇది పసుపు వేసుకుంటున్నానండి. మెంతులు, ఈ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు పచ్చి మెంతులే వేస్తున్నాను. మెంతి పౌడర్. చాలా మంది మెంతి పౌడర్ వేయరండి, అయితే నేను కొద్దిగా వేస్తున్నానండి. సువాసనకి కమ్మదనం కోసం. చాలు, ఇగోండి కొంచెం. సాల్ట్ సాల్ట్ ఒక గ్లాస్ నాకు ఇచ్చి కొలతేసి. సగం. బెల్లం ఆవకాయకి ఎక్కువ సాల్ట్లు ఎక్కువ కారం పట్టదండి. ఇది వేస్తున్నానండి, అంటే పావు కన్నా ఎక్కువ. ఎక్కువేనండి, ఇంకా పావు వేసుకోండి. కారం వెయ్యి. చాలు చాలు. కారం ఇంకేస్తున్నాను. ఇంగో ఇంగు వేస్తున్నాం. ఆవు పొడి ఒక టేబుల్ మీద. అందులో సగం. సగం వేసానండి, తక్కువే సగంకి. చూస్తాను. కొంచెం పడుతుందమ్మా, చేత్తో వేసి. చాలు. ఆ బెల్లం తీసుకొచ్చి ఆవు పొడి అండి. గ్లాసు కొన్ని. ఇది కొల్హాపూర్ బెల్లం అండి. ఇది ఆర్గానిక్. తీసి
ఇంకా తీసి మరొక ముక్క తీసి ఆ గుండేసి ఈ గ్లాసు 2 గ్లాసులు తలకొట్టి బెల్లం అండి. ఇప్పుడు ఈ గ్లాసు నూనె వేసామండి. గ్లాస్తో 2 బెల్లం వేసాము. ఈ గ్లాస్తో ఏ గ్లాస్తో ముక్కలు కొలుసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం వేసాము ముక్కలు చేసుకొని. ఇంగు చూపించాను మీకు. టీ స్పూన్ ఇంగు వేసాను. టీ స్పూను మెంతులు 2 టీ స్పూన్లు మెంతులు వేసాను. 1 టీ స్పూను మెంతి పొడి వేసాను. తర్వాత హాఫ్కు తక్కువ ఉప్పు వేసానండి. కావాలంటే వేసుకోవచ్చు, తీపాకుకి ఎక్కువ పట్టదు, అందుకని హాఫ్కు తక్కువ వేసాను. హాఫ్ ఆవు పొడి, హాఫ్ కారం పట్టిందండి. బెల్లం 2 గ్లాసులు చెప్పాను కదా. ఇందులో కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చండి. నేను వెయ్యట్లేదు, పర్వదినాల్లో పనికిరాదని మేము వెల్లుల్లి వేయకుండా చేస్తున్నాను. ఈ నూనె మరొక నూనె ఈ గ్లాస్ మరొక గ్లాస్ పడుతుంది. ఎప్పుడు ఇది 7 రోజులు 6 రోజులు ఊరబెట్టేసి ముక్కకు ముక్క ఊటకు ఊట సపరేట్గా ఎండబెట్టిన తర్వాత ముక్క బాగా ఎండిన తర్వాత 2 రోజులు ఊట 3 రోజులు ఎండిన తర్వాత ఎండలో బాగా ఉంటే 1 రోజు ముక్కలు సరిపోతుందండి. 2 రోజులు ఊట ఎండలో బాగా ఉంటే అప్పుడు 2 కలుపుకున్నప్పుడు అప్పుడు గ్లాస్ నూనె పోస్తానండి. ఇప్పుడు పోయిన మరి ఇంకా అప్పుడు ఏది కావాలన్నా మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు 3వ రోజుని మనం చూసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకొని ఏది పడితే అది వేసుకోవచ్చండి. ఇది బెల్లం స్వీట్ ఆవకాయ అండి. ఆంధ్ర సైడ్ ఆవకాయ బాగుంటుందండి. మీరు ఇలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అదే 5 రోజులు 6 రోజుల క్రితం నేను బెల్లం ఆవకాయ చూపించానండి మీకు. 1 వీక్ అయిందండి. 1 వీక్ క్రితం బెల్లం ఆవకాయ మీకు చూపించాను. అది ఎండబెట్టాలి, ఊటకు ఊట ముక్కకు ముక్క అని చెప్పాను మీకు. అయితే నిన్న ఎండబెట్టానండి. 6 రోజులు ఊరింది. 6 రోజులు ఉండిన తర్వాత నిన్న 7వ రోజు అనమాట. నిన్నేమో ముక్కలన్నీను అన్ని పెంకు పైన వచ్చినట్టు తొక్క కింద వచ్చినట్టు అన్ని ముక్కలు ఎండబెట్టానండి. ట్రే మీద, ఒక స్టీల్ ట్రే మీద, పెద్ద ట్రే మీద ఎండబెట్టాను. తర్వాత ఒక పూట అలా ఎండిన తర్వాత 2వ పూట ఏం చేశానంటే బోర్లో పెట్టానండి. అంటే పెంకు కింద పెట్టేటట్టు పైన తొక్కొచ్చేటట్టు పెట్టాను. అంటే ఒక పూట ఇలాగా ఒక పూట అలాగండి. 1 రోజులోనే ఎండిపోయాయి. నా ముక్కలు చిన్న చిన్న కోసామండి మేము. మా అమ్మగారు కొంచెం చాలా పెద్ద ముక్కలు 2 రోజులు ఎండబెట్టించేవారు. మంచి ఎండ అయితే 2 రోజులు, అలా ఇలాగ ఎండ అంటే 3 రోజులు ఎండబెట్టించేవారు. కానీ నాకు 1 రోజుకి నిన్న ఎండ బాగా తీవ్రంగా ఉందండి. అయితే ఆ ఎండకి నిన్న 1 రోజుకే ముక్కలు ఎండిపోయేవి. సైజ్ చిన్నది, ఎండ కూడా బాగా ఉందండి. ఆ ఎండిపోయేవి. ఊట కూడా నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు మొత్తం పెట్టేశానండి. ఊట మధ్య మధ్యలో కలుపుతున్నాను అనమాట గెరిటితో. ముక్కలకు ముక్కలు సపరేట్, ఊటకు ఊట చిక్క పడిపోయింది అనమాట. బాగా చిక్క పడిపోయేసరికి నేను సాయంత్రం తీసుకొచ్చేసి రాత్రేమో కలిపేశానండి ముక్కలున్న ఊట. కలిపినప్పుడు వీడియో తీస్తాను అనుకున్నాను, మర్చిపోయానండి. అయితే 2 ముక్కలు కలిపాను, ఇంకేం లేదు. ముక్కలు ఎండబెట్టడం కలపడం జరిగింది ఊటలోని. అదేమో ఇలా ఉంది. ఇప్పుడేమో ఈ గ్లాస్ షుగర్ వేసానండి. ఇది బెల్లం ఆవకాయ అండి మీకు చెప్పిందే. కానీ షుగర్ ఎందుకంటే మళ్ళీ బెల్లం వేస్తే నల్లగా కనిపిస్తుందండి. ఇప్పుడు పర్వాలేదు, పాత అవుతున్న కొద్దీ నలుపు అవుతుంది. అందుకని ఈ గ్లాస్ షుగర్ కలిపానండి. డైరెక్ట్గా పాకం పెట్టలేదు, షుగర్ కలిపాను. వైట్ షుగరే కలిపేశాను. ఈ గ్లాసు ఇప్పుడేమో ఇగోండి నూనె వేడి చేసుకున్నానండి. మీకు చెప్పాను మళ్ళీ కలిపేటప్పుడు, ముక్కలు కలిపేటప్పుడు ఏమేమి కలుపుతాను మీకు చూపిస్తానండి అని. ఇది ఇప్పుడు ఆ నూనె వేడి చేశానండి. మామూలుగా మరిగించలేదు, చిన్న వేడి చేశాను. ఆ వేడి చల్లగా అయిపోయాక ఇందులో కలిపేసుకుంటానండి. అయితే ఈ షుగర్ ఇలా కరిగిపోతుందండి. 2-3 రోజుల్లో మనం అలా కలుపుతుంటే పూర్తిగా కరిగిపోయి ఈ షుగరు, ఈ పులుపు, ఉప్పు అన్ని ముక్కకు బాగా పడతాయి అన్నమాట. 2-3 రోజులు ఊరనిచ్చిన తర్వాత అప్పటి నుంచి మనకు కావాలంటే తినొచ్చండి. కానీ మేము ఇప్పుడు తినవండి. ఇవి బోర్డు రకాల ఆవకాయలు ఉన్నాయి కదా, వర్షాలు పడిన తర్వాత తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడేమో దీన్నేమో జాడీకి ఎత్తేసి గుడ్డ కట్టేసి పెట్టేస్తాము. ఇప్పుడు వాడం దీన్ని.
వర్షాలు పడతాయి కదా, వర్షాలు స్టార్టింగ్ నుంచి ఏ టిఫిన్తో తిన్నా, అన్నంతో తిన్నా అన్నిటికీ చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మీరు కూడా ఈ రకంగా చేసుకొని తినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నూనె ఒక్కటే కలపడం అండి, దీనికి తాలింపులు గట్టా ఉండవండి. ఇది చాలా చాలా బాగుంటుందండి, అందరూ తినొచ్చండి. మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు పాత వాళ్ళకు కలిపి లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.